షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ప్లేన్ తీసుకోవాలి. ఎడిట్ మోడ్లో రైట్ క్లిక్ చేసి సబ్ డివైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. పాపప్లో నంబర్ ఆఫ్ కట్స్ 7 చేయాలి. ఎక్స్ యాక్సిస్లో 90 డిగ్రీలో రొటేట్ చేసుకోవాలి. ఈ 2 ఫేసెస్ని 3 ఫేసెస్ గ్యాప్తో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ ప్రెస్ చేసి ఇన్సెర్ట్ చేయాలి. సెలెక్ట్లో ఉన్న ఫేసెస్ని డిలీట్ చేసుకోవాలి. తర్వాత సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. లెవెల్స్లో 2 చేసి ఇక్కడ సింపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మాడిఫైయర్ని అప్లై చేయాలి. ఈ ఫేసెస్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేసి సెలెక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ఈ ఫేసెస్ని డిలీట్ చేయాలి. ఈ ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైవట్ పాయింట్ని ఇండివిజువల్ ఆరిజిన్స్కి చేంజ్ చేయాలి. ఇప్పుడు షిఫ్ట్ ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి సర్కిల్ షేప్ తీసుకురావాలి. తర్వాత స్కేల్ డౌన్ చేయాలి. ఎడ్జ్ లూప్స్ని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. వెంటనే స్కేల్ డౌన్ చేయాలి. ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేసి కిందికి మూవ్ చేయాలి. అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డి ప్రెస్ చేసి కాపీ చేసుకోవాలి. ఈ ఫేసెస్ని పైకి మూవ్ చేయాలి. ఈ 2 ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లూప్స్ని ఫిల్ చేయడానికి కంట్రోల్ ఈ ప్రెస్ చేసి బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవల్ ఇవ్వాలి. సెలెక్ట్లో ఉన్న ఫేసెస్ని డిలీట్ చేసుకోవాలి. సింపుల్ డిఫార్మ్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. బెండ్లో యాక్సిస్ జీ సెలెక్ట్ చేసి యాంగిల్ వాల్యూని 360కి చేంజ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎడ్జ్ లూప్ థిక్గా ఉంది, మిగతావి థిన్గా ఉన్నాయి. ఎందుకంటే బెండ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ బెండ్ మాత్రమే అవుతుంది, కానీ అవి బెండ్ అయి టచ్ అయ్యే దగ్గర ఉండే ఎడ్జెస్ ఓవర్లాప్ అవుతాయి. ఇక్కడ 2 ఎడ్జ్ లూప్స్ ఉన్నాయి, అందువల్ల ఇది థిక్గా కనిపిస్తుంది. ఈ ఎడ్జెస్ని మర్జ్ చేయాలంటే ముందుగా ఈ 2 ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎం ప్రెస్ చేసి మర్జ్ బై డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవర్లాప్ అవుతున్న ఎడ్జెస్ మర్జ్ అయ్యి సింగిల్ ఎడ్జ్ లూప్ అయ్యింది. థిక్నెస్ కోసం సాలిడిఫై మాడిఫైయర్ యాడ్ చేసి థిక్నెస్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. తర్వాత మాడిఫైయర్ని అప్లై చేసుకోవాలి. రాడ్ ఎడ్జెస్ న్యాచురల్గా స్మూత్గా కనపడడానికి బెవల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. సెగ్మెంట్స్ 2 చేసి అమౌంట్ వాల్యూని అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. మాడిఫైయర్ని అప్లై చేయాలి. సర్ఫేస్ స్మూత్గా చేయడానికి వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ని యాడ్ చేసి అప్లై చేయాలి. ఇలా సీలింగ్ ఫ్యాన్ హ్యాంగింగ్ రాడ్ని మీరు కూడా ట్రై చేసి చేయవచ్చు. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.